హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నామండి. ఇందులో ఈ వీడియోలో మనం ఈరోజు వచ్చేసి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే SEM-1కి సంబంధించిన విషయాలని మనం ఇక్కడ మాట్లాడదాం. అందులో ఒక టాపిక్ని కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్లకు ఎంటర్ అయ్యే ముందు అసలు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ పేపర్ డిసెంబర్ 2021 అంటే కరోనా మోడల్ పేపర్. ఈ మోడల్లో క్వశ్చన్ పేపర్ రాదు, కానీ మనకి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఏ మోడల్లో క్వశ్చన్ పేపర్ వస్తున్న తర్వాత ముందు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అన్నది ఇంపార్టెంట్. న్యూ సిలబస్ ప్రకారం అకార్డింగ్ టు న్యూ సిలబస్, దట్ ఈస్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, SEM-1 ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళతో పాటు అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకు ఒకే రకమైన సిలబస్ ఉంది. మనకు SEM-1 వచ్చేసి దట్ ఈస్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ బిట్లో ఇప్పుడు 8 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 8 4 32 మార్క్స్ వస్తున్నాయి. సెకండ్ బిట్లో ఇంటర్నల్ ఛాయిస్తో 4 క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది, అది 12 మార్క్స్కి వస్తున్నాయి. ఓవరాల్గా 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ క్వశ్చన్స్ పర్పస్. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఎగ్జామ్లో, ఏ యూనిట్ల నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇక్కడ క్వశ్చన్ పేపర్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఇది 2021కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ని మనం మొత్తంగా పరిశీలించినట్లయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఇక్కడ. ఓకేనా? సో యూనిట్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ బిట్లో ఇచ్చిన సో మొత్తం 12 క్వశ్చన్స్ ఇచ్చారు. 12లో ఎనీ 5 అన్నారు. ఇది కరోనా మోడల్ కాబట్టి ఈ విధంగా ఉంది. జనరల్గా అయితే 12 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి మనం 8 క్వశ్చన్ చేయాలి. 8 4 32 మార్క్స్ ఉంటాయి జనరల్గా అయితే. ఓకేనా? సో ఇది కరోనా మోడల్ పేపర్ కాబట్టి మనకు చాయిస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఆ టైంలో. సో అది వదిలేస్తే ఫస్ట్ యూనిట్లో నుంచి చూడండి, లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ పైన ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన ఒక క్వశ్చన్ ఉంది. సో ముందు మనం ఫస్ట్ యూనిట్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఈ హోమోజీనియస్ ఫంక్షన్స్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఫస్ట్ యూనిట్కి సంబంధించింది. టోటల్గా వచ్చి 12 క్వశ్చన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్క పార్ట్కి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి యూనిట్లో నుంచి మనకు 3 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 3 షార్ట్ క్వశ్చన్స్లో ఈ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ క్వశ్చన్ అనేది 100%గా మనకు షార్ట్ క్వశ్చన్గా ఉంటుందన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఒక షార్ట్ క్వశ్చన్గా మనకు 100% ఉంటుంది. సో మనం ఈరోజు టాపిక్లో ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం లాంగ్ క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. ఓకేనా? లాంగ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అన్నది ఒకసారి చూద్దాం. ఓన్లీ ఫస్ట్ యూనిట్కి సంబంధించిందే ఫోకస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మిగతాది నేను ఇక్కడ జస్ట్ డిస్ప్లే పర్పస్లో ఉంచాను. వాటిని మనం ఆ యూనిట్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మిగతా క్వశ్చన్స్. సో ఇక్కడ లాంగ్ క్వశ్చన్లు వచ్చేసి మనకు ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఫస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఇది కరోనా మోడల్ కాబట్టి అన్ని కామన్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. జనరల్గా అయితే ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ ఫస్ట్ 2 ఉంటే ఓఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది అనమాట. 4 క్వశ్చన్ చేస్తాం. 4 ఒక్కొక్కటి 12 మార్క్స్ ఉంటుంది జనరల్ క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ పైనే ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ పైన మీరు లిమిట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే లాంగ్ క్వశ్చన్ కూడా మనం ఈజీగా అటెండ్ చేయొచ్చు. కంటిన్యూస్ ఎట్ ఆరిజిన్, ఇది చాలా సార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఈ విధంగా క్వశ్చన్లు చాలా సార్లు అడుగుతున్నారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా అడిగారు. ఇది మనకు హోమోజీనియస్ ఫంక్షన్స్ కి సంబంధించిన సెకండ్ మోడల్లో మనకి ఇలాంటి క్వశ్చన్లు కనిపిస్తుంటాయి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఫస్ట్ ప్రాబ్లంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈరోజు ఒక టాపిక్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రతి యూనిట్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకునే ప్రయత్నం
చేద్దాం. ఓకేనా? మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దీంతో పాటు నేను ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేశాను లాస్ట్ ఇయర్. సో నేను తయారు చేసిన క్వశ్చన్ పేపర్ని కూడా ఒక్కసారి మీరు చూడండి. మోడల్ క్వశ్చన్ పేపర్ అండి ఇది. నేను ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్కి ముందు ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని నేను తయారు చేస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇక్కడ కూడా నేను ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ పైన, లిమిట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ పైన ఒక షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన ఒక షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇంకొకటి నార్మల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ఒక షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించి. సో ఇందులోనే లాంగ్ క్వశ్చన్ చూసినట్లయితే, సో మీకు ఈ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు ఇవన్నీ అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ లాంగ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, లాంగ్ క్వశ్చన్ లో కూడా ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అవుతుంది. ఇది చాలా సార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్య చాలా అడుగుతున్నాడు. ఫస్ట్ బిట్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతుండు. సెకండ్ బిట్ కి సంబంధించి హోమోజీనియస్ ఫంక్షన్ పైన అయినా, లేదంటే ఈ విధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన అయినా క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ఇవి నేర్చుకోవడం చాలా ఈజీ అండి. మనం ఎలాగో షార్ట్ క్వశ్చన్ కోసం మనం లిమిట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది నేర్చుకుంటున్నాం ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్ దగ్గర. సో ఇక్కడ కంటిన్యూటీ అని ప్రూవ్ చేసి సరిపోతుంది. సేమ్ కాన్సెప్ట్ పైన షార్ట్ క్వశ్చన్లు ఏదైతే చేస్తామో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రోజు క్లాస్ లోకి ఎంటర్ అవుదాం. ఈ రోజు క్లాస్ లో మనం వచ్చేసి ఏం చెప్పుకోవాలనుకుంటున్నాం, సో ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ని కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ముందు మీకు ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటే ఏ ఫంక్షన్ విచ్ కంటైన్స్ టూ వేరియబుల్స్ ఈస్ కాల్డ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటాం. సో ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటే నేమ్ లో ఉంది. ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్. సో ముందు మీకు ఇంట్రడక్షన్ తెలిస్తే ఏమవుతుంది అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారని ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లో టూ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, అలాంటి ఫంక్షన్ ని ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అంటాం. సో దీన్ని జనరల్ గా z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై తో రిప్రజెంట్ చేస్తాం. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్ ఏంటి అంటే z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్నమాట. ఓకేనా? సో ప్రతి ఫంక్షన్ కి డొమైన్ అనేది ఒకటి ఉంటుంది. డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం డొమైన్ కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ మనం ఆల్రెడీ ఇంటర్ లో నేర్చుకున్నాం డొమైన్ గురించి, కానీ అక్కడ వన్ వేరియబుల్ ఉంటుంది, ఇక్కడ టూ వేరియబుల్ గురించి మాట్లాడదాం. డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇందులో డొమైన్ ఏంటి అన్నది చూసినట్లయితే z is equal to f of x comma y be a function of two variables where here this x is called independent variable. Here x is what? Independent variable, and y is called dependent variable. This is independent variable and y is dependent variable. Okay na? Dependent వేరియబుల్ అంటే y అనేది x పైన డిపెండ్ అయి ఉంటుంది, x మాత్రం దేనిపైన డిపెండ్ అయి ఉండదు అని దీని మీనింగ్ అన్నమాట. సో ద డొమైన్ ఆఫ్ z ఈజ్ అ సెట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ టేకెన్ బై ద వేరియబుల్ x. x ప్లేస్ లో ఏవైతే మనం వాల్యూస్ తీసుకుంటామో ఆ వాల్యూస్ అన్నిటినీ ఒక సెట్ ఫామ్ లో రాస్తే మనకు వచ్చే ఆన్సర్స్ ఏమవుతాయి అంటే డొమైన్ అవుతుంది అనమాట. ఇవి ఇక్కడ ఏముంటాయి? x వాల్యూస్ ఉంటాయి. Set of all the x values of a given function is called a domain of f of x comma y అంటాం. ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. సో for example z is equal to square root of 1 minus x square minus y square అని ఉంది. 1 minus x square minus y square అనేది ఒక ఫంక్షన్ ఇచ్చింది అనుకుందాం. సో దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ విధంగా చేస్తాం అన్నది చూద్దాం. సో రూట్ లో అనేది 1 minus x square minus y square. ఓకే, రూట్ లో వాల్యూస్ ఎప్పుడే కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఫంక్షన్స్ వీటన్నిటిని మనం
రియల్ నెంబర్ సిస్టమ్ పైనే మాట్లాడదాం. కాంప్లెక్స్ నెంబర్స్కి వెళ్ళాం కాబట్టి ఓన్లీ రియల్ నెంబర్ సిస్టమ్ పైనే మాట్లాడదాం. కాంప్లెక్స్ నెంబర్ అని మెన్షన్ చేస్తే తప్ప కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి. సో డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రూట్ లో వాల్యూ అనేవి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎక్స్ స్క్వేర్ ని వై స్క్వేర్ ని ఇక సైడ్ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ది పాయింట్ ఎక్స్ కామా వై లైస్ ఆన్ విత్ ఇన్ ద సర్కిల్ విత్ ద సెంటర్ 0, 0. సో ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. ఓకేనా, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ పాస్ విత్ ద సెంటర్ 0, 0, సెంటర్ ఉండి ఇక్కడ 1 ఉందంటే దీన్ని 1 స్క్వేర్ రాయొచ్చు. జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ as 0 is x square plus y square is equal to r square కదా. r ప్లస్ ఇక్కడ మనకు 1 ఉంది. సెంటర్ 0, 0 ఉండి రేడియస్ 1 ఉన్న సర్కిల్ ఈక్వేషన్ మనకు వచ్చింది. ఓకేనా, సో దీని డొమైన్ ఏమవుతుంది, ఇప్పుడు డొమైన్ ఆఫ్ z ఏమవుతుంది అంటే సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ డిపెండింగ్ ఆన్ ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, వై వాల్యూ వస్తుంది, వై వస్తుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ వాల్యూస్ అన్ని ఏ విధంగా ఉండాలి, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేటట్టుగానే ఉండాలి. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేటట్టు ఎక్స్ వాల్యూ తీసుకొని వైని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక ఆర్డర్ పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 1, 2 వచ్చింది అనుకున్నాం ఎగ్జాంపుల్ కి. ఓకేనా, సో ఇలా ఇది ఒక డొమైన్, ఇది ఒక ఎలిమెంట్, అలా 2, 3 ఎన్ని వస్తాయి అని వీటన్నిటిని ఒక సెట్ ఫామ్ లో రాసినట్లయితే ఈ విధంగా మనకు వచ్చే ఈ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం, డొమైన్ ఆఫ్ జెడ్ అంటాం. ఓకేనా, సో ఇది మనకు డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుందాం ఏదైనా ఇంకొకటి, దానికి డొమైన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక 2 minutes మీరు ట్రై చేయండి. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను ఇక్కడ. ఓకేనా, సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, ట్రై చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో దీని ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. 2 minutes టైం తీసుకోండి, కింద కామెంట్ సెక్షన్ లో దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓకే, సో వీడియో పాజ్ చేసి మీరు దీనికి ఆన్సర్ ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఆన్సర్ వస్తుంది. మీరు ట్రై చేస్తే ఆన్సర్ 100% వస్తుందండి. ఓకే, చూడండి ఇక్కడ డినామినేటర్లో 0 ఉండొద్దు. డినామినేటర్లో ఏదైతే 0 ఉందనుకోండి, ఈ టోటల్ ఫంక్షన్ ఏమవుతుంది, నాట్ డిఫైన్డ్ అవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది డినామినేటర్లో 0 ఉన్నట్లయితే. సో డినామినేటర్ అనేది ఫస్ట్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇప్పుడు చూడండి, లాగరిథంలో మనకి ఎప్పుడైనా 0 వస్తుందా, రాదు. ఎందుకు, లాగ్ 0నే 1, లాగ్ 1 కూడా 0నే, లాగ్ నెగిటివ్స్ ఉండవు. అంటే ఇక్కడ కంపల్సరీగా మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఏ విధంగా ఉండాలి అంటే గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. లాగ్ 1 0, లాగ్ 0 వాల్యూ నాట్ డిఫైన్ అవుతుంది, లాగ్ 0 ఉండదు, లాగ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ ఉండవు. సో లాగ్ 1 నుంచే మనం స్టార్ట్ అవుతాం. ఓకేనా, అంటే ఎక్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇక్కడ ఉన్న వాల్యూ అనేది 0 కైనా పెద్దనే ఉండాలి, ఇక్కడ ఉన్న వాల్యూ కూడా 0 కంటే పెద్దనే ఉండాలి. అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి, వై గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0 ఉండేటట్టుగా ఎక్స్ కామా వై వాల్యూస్ ని మనం ఏవి తీసుకున్నా మనకి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమని రాయొచ్చు, ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ కామా వై ఆర్డర్ పేర్ వేర్ 0 లెస్ దెన్ ఎక్స్ కామా 0 లెస్ దెన్ వై అని రాయొచ్చు. ఇది డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా రాసినాం అంతే, 0 లెస్ దెన్ ఎక్స్ 0 లెస్ దెన్ వై అని రాస్తున్నాం. అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేవి
0 కన్నా పెద్దగా ఉండాలి. ఇక్కడ 1 2 3 4 ఏవైనా తీసుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట. అంటే ఈ విధంగా 1 1 తీసుకోండి, 1 2 తీసుకోండి, 3 1 తీసుకోండి, మీ ఇష్టం. ఇలా ఏ విధంగా తీసుకున్నా ఏం తీసుకున్నా మనకి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్తున్నాం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, సో ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఓకే, సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే f of x comma y is equal to log of x plus y అని ఉంది. ఓకేనా, సో దీనికి ఏమవుతుంది చెప్పండి చూద్దాం. డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఏమవుతుంది? సో డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఏమవుతుంది? ఇంత ముందే చెప్పినాం, లాగ్ లోపల ఎప్పుడే కానీ నెగిటివ్స్ ఉండొద్దు, 0 ఉండొద్దు. అంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. ఓకేనా, ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దెన్ 0 ఉండేటట్టుగా మనం ఎక్స్ అండ్ వైని ఏ వాల్యూస్ అన్నా తీసుకోవచ్చు అని దీని మీనింగ్. ఎక్స్ అండ్ వైని ఏ విధంగా అయితే వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తామో దాన్ని డొమైన్ అంటాం. అంటే సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై వేర్ ఈ ఎక్స్ కామా వై ఎట్లుండాలి? 0 కంటే పెద్దగా ఉండాలి. 0 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ కామా వై. సో దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్. సో షార్ట్ క్వశ్చన్ అడగొచ్చండి డొమైన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్ పైన. సో అందు గురించి ఇక్కడ డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఉంది, అది అంతగా ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ బట్ నైబర్హుడ్ గురించి కూడా మీకు తెలియాలి. సో సింపుల్గా నైబర్హుడ్ అంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్. So neighborhood of a point. Neighborhood of a point A comma B. ఓకే, సో ఇప్పుడు నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఎక్స్ కామా వై అనే ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఓకేనా, దీని అర్థం ఏంటి? ఎక్స్ కామా వై అనే పాయింట్ అంటే ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఏంటి? ఎక్స్ డిస్టెన్స్ వై, ఇది వై డిస్టెన్స్. ఓకేనా, సో ఇది ఎక్స్ డిస్టెన్స్, ఇది వై డిస్టెన్స్, మొత్తం ఇది ఇక్కడ ఎక్స్ కామా వై అయింది. ఓకేనా, సో ఇప్పుడు నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటంటే మనం ఈ ఎక్స్కి వైకి నియరర్గా అంటే దగ్గరగా ఏదైతే మనకు వాల్యూ ఉంటుందో దాని నైబర్లో ఏదైతే వాల్యూ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని ఆ పాయింట్కి నైబర్హుడ్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జనరల్గా మ్యాథమెటికల్ ఫామ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఒక చిన్న వాల్యూ తీసుకుందాం. డెల్టా అనేది ఒక చిన్న వాల్యూ. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎక్స్ కామా వై అనే ఒక పాయింట్ ఉంది. సో జనరల్గా ఇక్కడ మన ఇల్లు ఉందనుకోండి, నైబర్స్ అంటే ఏమంటాం? ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నైబర్స్ అంటాం. అంతేగాని మన ఇల్లు వరంగల్లో ఉంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు మనకు నైబర్స్ అవుతారా? అవరు. ఈ వరంగల్లోనే మన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళే మనకు నైబర్స్ అవుతారు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇది వైకి సంబంధించింది, ఇది ఎక్స్కి సంబంధించింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకుంటే మన నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో ఉన్నారు అనుకుందాం. ఓకేనా, సో ఒక్క నిమిషం అండి. ఓకే, సో మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం, మన నైబర్స్ డిస్టెన్స్ డెల్టా అనుకుందాం. ఓకే, స్మాల్ డెల్టా అంటాం దీన్ని. మన నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో ఉన్నారు మనకు. ఓకేనా, అంటే ఇది ఎక్స్ కామా వై అనుకుంటే మనం ఇక్కడ సైడ్ మన నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో ఉన్నారు, ఇక్కడ సైడ్ మన నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో ఉన్నారు, పైన కూడా మన నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో ఉన్నారు, కింద కూడా మన నైబర్స్ డెల్టా డిస్టెన్స్లో ఉన్నారు.
సో ఇది ఎక్స్కి సంబంధించింది కదా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా. సో ఇక్కడున్న ఎక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ డెల్టా అవుతుంది, ఎందుకంటే ఇది డెల్టా డిస్టెన్స్లో ఉంది కాబట్టి. ఓకేనా, ఎక్స్ ప్లస్ డెల్టా అవుతుంది ఆర్ ఏ ప్లస్ డెల్టా అవుతుంది, ఏది ఒకటి అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ అనేది చేంజ్ అవుతుంది, వాల్యూ చేంజ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఏ అని తీసుకుందాం. సో ఇక్కడికి వస్తే ఏ మైనస్ డెల్టా అయింది అనుకుందాం. ఓకేనా, సో పైనకి వెళ్తే ఏమవుతుంది, పైనకి ఎక్స్కి ఏ తీసుకున్నాం కదా, వైకి బి అనుకుందాం. పైనకి వస్తే ఏమొస్తుంది, బి ప్లస్ డెల్టా అవుతుంది. అదేవిధంగా కిందికి వస్తే బి మైనస్ డెల్టా అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఏ మైనస్ డెల్టా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా అనేది ఎక్స్కి సంబంధించింది, బి మైనస్ డెల్టా ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ప్లస్ డెల్టా అనేది వైకి సంబంధించింది. ఇది నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ కి సంబంధించిన డెఫినేషన్, నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఈ సెంటర్ ఇస్ ద పాయింట్ ఏ కామా బి, సెంటర్ అనేది ఏ కామా బిగా కన్సిడర్ చేసుకున్నాం. ఇది ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి దీని వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఏగా తీసుకున్నాం. సో సెంటర్ని దీన్ని ఏ కామా బి అనుకుంటే ఎక్స్ యాక్సిస్ పైన దీని చేంజ్ ఏమంటే ఎక్స్ యాక్సిస్ పైన ఈ నైబర్స్ ఏ విధంగా చేంజ్ అయ్యారు అంటే ఈ పాయింట్ ఏ విధంగా చేంజ్ అయిందంటే ఏ మైనస్ డెల్టా నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు చేంజ్ అయింది. ఓకేనా, అంటే ఏ మైనస్ డెల్టా నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు ఉన్న వాళ్ళంతా మధ్యలో ఉన్న ఏ కామా బి అనే పాయింట్ కి మన ఇంటికి నైబర్స్ అవుతారు. ఇదేంటి ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన, ఆన్ వై యాక్సిస్ పైన బి మైనస్ డెల్టా నుంచి బి ప్లస్ డెల్టా వరకు ఉన్న వాళ్ళంతా మనకు నైబర్స్ అవుతారు అనమాట. ఇది నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ గురించి. ఎగ్జామ్ లో నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ డెఫినేషన్ రాయమంటే ఈ విధంగా మనం రాసి చిన్నగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 లైన్స్ రాస్తే మనకు నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ కి సంబంధించి మనకు షార్ట్ క్వశ్చన్లు వస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నా ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ కొద్దాం, అదే కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్. సో దీని గురించి కూడా మనకు చిన్న థీరం ఉంది. ఈ థీరం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా, సో చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్ అంటున్నాం. సో కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్, లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ కి కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ కి ప్రాసెస్ ఏం చేస్తాం అంటే షార్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ ఒకే ప్రాసెస్ లో చేస్తాం. అది క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది అంటే షార్ట్ క్వశ్చన్ గా ఉంటుంది. కంటిన్యూటీ అంటే కొంచెంగా మనం కొంచెం డిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది అంతే. రెండు సేమ్ చేస్తాం, ఒకే కాన్సెప్ట్ ఒకేలాగా చేస్తాం. చూద్దాం. సో ఏ ఫంక్షన్ f is said to be continuous if it is continuous at every point of its domain. అందుకే డొమైన్ గురించి చెప్పడం జరిగింది. ఏ ఫంక్షన్ f of x, y ని మనం కంటిన్యూటీ అని ఎప్పుడు అంటామంటే దీని లిమిట్ అనేది డొమైన్ లో ప్రతి పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం కంటిన్యూటీ అంటాం. ఓకేనా, ఏ ఫంక్షన్ f is said to be continuous if it is continuous at every point of its domain. ఓకేనా, ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చిండు, ఆ ఫంక్షన్కి ఒక డొమైన్ రాసినాం, డొమైన్లో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఇంతకుముందే చెప్పాం. ఈ నంబర్ ఆఫ్ పాయింట్స్ ప్రతి పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతే దాన్ని మనం ఏమంటాం, కంటిన్యూటీ ఫంక్షన్ అని అంటాం. ఓకేనా, సో ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఒక ప్రాబ్లం చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, డోంట్ వరీ. సో ఇది దీనికి సంబంధించిన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూడండి. ఏ ఫంక్షన్ f of x, y is said to be continuous at a, b. ఈ ఫంక్షన్ a, b దగ్గర కంటిన్యూటీ అయ్యిందని అనుకుంటే x ని a గా తీసుకోవాలి అండ్ y ని b గా తీసుకోవాలి. ఇఫ్ ఏ పాజిటివ్ నెంబర్ డెల్టా ఎగ్జిస్ట్ సచ్ దాట్, అంటే ఇది మనకు డెఫినేషన్ ఉంటుంది. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్ మనం ఫ్యూచర్లో కూడా నేర్చుకుంటాం. సో ఇక్కడ వరకు అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే f of x, y నైబర్హుడ్ రాస్తున్నాం. f of x, y మైనస్ f of a, b లెస్ దెన్ ఎప్సిలాన్ అయితే ఫర్ ఆల్ x, y బిలాంగ్స్ టు ఫర్ ఆల్ x, y దగ్గర f of x, y మైనస్ f of a, b లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఈ మాడ్ ని రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ f of x, y మైనస్ f of a, b
లెస్ దెన్ ఎప్సిలాన్గా రాయొచ్చు. సో మనకు ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కావాలి కాబట్టి బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బిని యాడ్ చేద్దాం. 3 సైడ్స్ 3 దగ్గర యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేస్తే మైనస్ ఎప్సిలాన్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేస్తున్నా ఇక్కడ యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ యాడ్ చేసినాం అనమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఎప్సిలాన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎప్సిలాన్. అంటే ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైకి మనం ఏం రాసినాం, నైబర్హుడ్ రాసినాం అనమాట. నైబర్హుడ్ ఆఫ్ ఎ పాయింట్ రాసినాం. సో నైబర్హుడ్ ఆఫ్ ఎ పాయింట్ ఏ విధంగా రాసినాం, ఈ ఫంక్షన్ కి నైబర్హుడ్ ఏ విధంగా రాసినాం అంటే ఎప్సిలాన్ అనే ఒక స్మాల్ వాల్యూ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షన్ ఉందనుకుంటే దీనికి నైబర్హుడ్ ఏమవుతుంది, ఇక్కడ సైడ్ మైనస్ అవుతుంది, ఇక్కడ సైడ్ ప్లస్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఎప్సిలాన్ నుంచి ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎప్సిలాన్ మధ్య ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ మనకు చాలా పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రతి పాయింట్ దగ్గర ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది కంటిన్యూస్ అవుతే గివెన్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఏం కన్సిడర్ చేద్దామంటే ఇఫ్ పాయింట్స్ లైస్ ఆన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. ఈ పాయింట్స్ అన్ని y ఈజ్ ఈక్వల్ టు బి పైన ఉన్నాయి అనుకుందాం. ప్రతి పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు బి అంటే y అనేది కాన్స్టెంట్ గా ఉంది, x ఒకటే చేంజ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఏమవుతుంది చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్ లో y కాన్స్టెంట్ కదా బిగా రాసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా బి అనేది మనం ఏం రాసుకుంటున్నాం, y ఈజ్ ఈక్వల్ టు బి అవుతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా బి అవుతుంది. బి అనేది కాన్స్టెంట్గా ఉంది కదా, బి అనేది చేంజ్ అవ్వట్లేదు, ఎక్స్ ఒకటే చేంజ్ అవుతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అండ్ టర్మ్స్ ఆఫ్ అంతా ఎక్స్ లకు చేంజ్ అవుతుంది, బి అనేది కాన్స్టెంట్ గా ఉంచుతున్నాం కాబట్టి. ఓకేనా. సో దీని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి లెస్ దెన్ ఎప్సిలాన్ గా రాయొచ్చు. సేమ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ వై అనేది ఎఫ్ ఆఫ్ ఏ కామా వై అవుతుంది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఏ కామా వై అవుతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకున్న దగ్గర ఎఫ్ ఆఫ్ ఏ కామా వై అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ కామా వైగా రాయొచ్చు. సో మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఏ కామా వైగా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ ఏ తీసుకుంటాం కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి లెస్ దెన్ ఎప్సిలాన్ గా రాసుకోవచ్చు. హెన్స్ continuous function of two variables is also continuous functions of each separate variable. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమైంది మళ్ళీ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు b తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా బి అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా బిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే బిలో ఎలాంటి మార్పు లేదు, ఓన్లీ ఎక్స్ ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లకి కన్వర్ట్ అవుతుంది, వై అనే టర్మే లేదు. అందుకే దీని మొత్తం ప్లేస్ లో మనం ఏం రాసుకుంటున్నాం, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటున్నాం. అదే దాని మీనింగ్, అంతే. అక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సింది ఏం లేదు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా బిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాస్తున్నాం. సో ఇక్కడ మొత్తం ఫంక్షన్ లో మనకి ఎక్స్ ఉంది, ఏ వై అనేదే లేదు. ఓకేనా. అంటే ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనేది మనం ఒక డైరెక్షన్ లో y అనే డైరెక్షన్ కాన్స్టెంట్ గా ఉంచినప్పుడు మొత్తం ఫంక్షన్ అనేది ఎక్స్ లకి కన్వర్ట్ అయ్యింది. ఎక్స్ కామా వై దగ్గర కంటిన్యూటీ అవుతుందని మనం ప్రీవియస్ గా ఇంతకుముందే చూసాం కాబట్టి ఎక్స్ కామా వై దగ్గర కంటిన్యూటీ అయింది. చూడండి ఇక్కడ ఎక్స్ కామా వై అనేది చూడండి ఇది కంటిన్యూటీగా ఉంది, ఎక్కడైనా బ్రేక్ అయిందా, బ్రేక్ కాలే కదా. ఈ నైబర్హుడ్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎగ్జిస్ట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది కంటిన్యూటీ ఫంక్షన్ అని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూటీ అయ్యింది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాం, సింగిల్ వేరియబుల్ లా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు వైని కాన్స్టెంట్ గా తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లా కన్వర్ట్ అయింది, ఎక్స్ ని కాన్స్టెంట్ గా తీసుకుంటే
ఎఫ్ ఆఫ్ వైలకు కన్వర్ట్ అయింది. సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్ అంటే కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనేవి కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్స్ ఆఫ్ సింగిల్ వేరియబుల్ కూడా అవుతాయి. అంటే మనకి ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఇచ్చింది ఈ విధంగా లిమిట్ ఎక్స్ కామా వై టెన్స్ టు 0,0 అని ఒక ఫంక్షన్ ఇచ్చింది అనుకోండి. ఇది టూ వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ ని మనం సింగిల్ వేరియబుల్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మీకు చెప్తున్నా నేను. ఓకేనా? ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. అర్థం కాకపోతే వీడియోని 2-3 టైమ్స్ చూడండి. మనకు చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఒక లాంగ్ క్వశ్చన్ ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. కాన్సెప్ట్ అనేది ఎంత క్లియర్ గా అర్థమవుతే ప్రాబ్లమ్స్ అనేవి అంత క్లియర్ గా అర్థమవుతాయి. ఓకేనా? సో లెట్ us enter into ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అయిదాం. ఓకే, సో మనం ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ని చూద్దాం. చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని చూద్దాం. చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా చేయాలన్నది ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ ని చూద్దాం. సో ముందు లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ ని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సింప్లిఫై చేయాలి, ఇంతసేపు మనం చెప్పిందంతా సింప్లిఫైడ్ ఫామ్ లో ఇక్కడ రాద్దాం ముందు. ఓకేనా? సో లిమిట్ ఎక్స్ కామా వై టెన్స్ టు ఏ కామా బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ లాగా ఉంది అనుకుందాం ఏదైనా ఒకటి. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా కూడా రాయొచ్చు. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఎక్స్ కామా వై అదర్ దెన్ ఏ కామా బి అనమాట. ఓకే, ఈ విధంగా కూడా రాయొచ్చు. సో దీన్ని మళ్ళీ ఏ విధంగా రాస్తాం? దీని ఏ విధంగా రాస్తాం? ఏ మైనస్ ఎప్సిలాన్, ఇక్కడ ఏ ఉంటే ఏ, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇది ఎక్స్ కి సంబంధించింది. వైకి సంబంధించింది ఉంటే దీన్ని 2గా రాసుకున్నాం కదా, ఏనే రాదాం. వైని బి తీసుకుందాం. బి మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ప్లస్ ఎప్సిలాన్. నైబర్హుడ్ అనమాట. సో ఇది లిమిట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ కి సంబంధించిన షార్ట్ గా ఒక మ్యాథమెటికల్ ఫామ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ ఎక్స్ కామా వై టెన్స్ టు 2,-1 ఇచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 2x + 3y బై 4x - 3y అనే ఒక క్వశ్చన్ ఉంది. సో మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకి సింపుల్ గా సింగిల్ లిమిట్ ఉంటే ఏం చేస్తామండి, డైరెక్ట్ గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని ఆన్సర్ గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ కూడా ముందు మనం చేయాల్సింది అదే. ఏం చేయాలి? లిమిట్ ఎక్స్ కామా వై టెన్స్ టు 2,-1 2x + 3y ఇది న్యూమరేటర్ కి సంబంధించింది. సో డినామినేటర్ కి సంబంధించింది ఏంటి? లిమిట్ ఎక్స్ కామా వై టెన్స్ టు 2,-1 4x - 3y. సో న్యూమరేటర్లో ఏం చేయాలి? ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఫస్ట్ మోడల్ అండి, ఫస్ట్ కేస్ కి సంబంధించింది. ఇక్కడ కూడా సేమ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, 3 × -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 × 2 = 4 -3 బై 4 × 2 = 8 + 3 పైన ఏమవుతుంది? 4 - 3 1 అవుతుంది. 8 + 3 ఏమవుతుంది? 11 అవుతుంది. ఓకేనా? 1/11 ఆన్సర్. ఓకే, ఇంత సింపుల్ ఉంది కదా సార్, మరి కాంప్లికేటెడ్ అంటారు అని అనుకుంటున్నారేమో. ఇది డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డినామినేటర్ లో 0 రాకుంటే దాన్ని మనం ఏమంటాం? డినామినేటర్ లో 0 వస్తే ఏమంటాం? ఇండిటర్మినేట్ ఫామ్ ఆర్ అన్డిటర్మినేట్ ఫామ్ అంటాం. ఇలాంటి ఇండిటర్మినేట్ ఫామ్స్ వస్తే మనకు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనం వేరే మెథడ్స్ లకి వెళ్ళాల్సి ఉంటుంది, డైరెక్షన్ మెథడ్ లకి వెళ్ళాల్సి ఉంటుంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లకి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా మెథడ్స్ ఉంటాయి. ఇది డైరెక్ట్ మెథడ్, కేస్ 1 మెథడ్. ఇలాంటి క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కేస్ 1 కి సంబంధించిన మెథడ్. కేస్ 1 లో ఏం చేసినాం? డైరెక్ట్ గా ఇచ్చిన లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసాం అంతే. లిమిట్ ఫస్ట్ కి సంబంధించింది. ఓకేనా? సెకండ్ మెథడ్ చూద్దాం.
ఓకే, సెకండ్ మెథడ్కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లిమిట్ x, y tends to 5, x square minus y square by x minus y అని ఉంది. ఓకేనా? సో దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంతకు ముందులానే చేసి చూద్దాం, ఒకసారి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లేస్లో, 5² మైనస్ 5² బై 5 మైనస్ 5 ఏమైంది ఇక్కడ చూడండి, 25 మైనస్ 25 బై 5 మైనస్ 5 వచ్చేసి 0/0 అయింది. 0/0 అనేది ఇండిటర్మినేట్ ఫామ్ ఆర్ అన్డిటర్మినేట్ ఫామ్. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ అంటే ఏంటి, జనరల్గా నైబర్హుడ్ అనమాట. నీ లిమిట్లో నీవు ఉండంటారు కదా, అంటే లిమిట్ అంటే ఒక వాల్యూ ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, దానికి ఒక పర్టికులర్ వాల్యూ ఉండాలి. 0/0 అనేది ఒక వాల్యూ కాదు, ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి. సో ఈ విధంగా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది ఆన్సరే కాదు. మరి దీన్ని ఏం చేయాలి సార్? ముందు ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వస్తుందా రాదా చెక్ చేయాలి. మీరు న్యూమరేటర్ చూసినట్లయితే మనకు న్యూమరేటర్ a² మైనస్ b² ఫామ్లో ఉంది. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. రాలేదనుకోండి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. a² మైనస్ b² ఫార్ములా ఏంటి, a మైనస్ b ఇంటూ a ప్లస్ b బై x మైనస్ 5 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే మనకి ఏం మిగిలింది ఇప్పుడు, లిమిట్ x, y టెన్స్ టు 5, x ప్లస్ y మిగిలింది. ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాన్సిల్ అయితే ఏవైనా టర్మ్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చూసే ప్రయత్నం చేయాలి. 5 ప్లస్ 5 అయింది, 5 ప్లస్ 5 వచ్చేసి 10. ఆన్సర్ 10 వచ్చింది కదా, పర్టికులర్గా ఒక ఇంటీజర్ ఒక వాల్యూ వచ్చింది కాబట్టి లిమిట్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ ఈజ్ వాట్, 10 అనమాట. ఓకేనా? ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మనం ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ కనిపించేసరికి వదిలేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నం చేయకండి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ముందర మనకు ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ కూడా రాలేదనుకోండి, ఫ్యాక్టరైజేషన్ కూడా రాకపోతే ఏం చేయాలి, మరి ఇంకా ముందుకు వెళ్ళాలి, వేరే ప్రాసెస్కి వెళ్ళాలి. ఆ ప్రాసెస్ని మనం ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలో చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ని మనం థర్డ్ ప్రాబ్లంలో చూద్దాం. ప్లీజ్ దయచేసి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్, మీ కోఆపరేషన్ నాకు ఉంటే నేను ఇంకా చాలా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x, y టెన్స్ టు 0, x² బై x² ప్లస్ y² అని ఉంది. ముందు ఫస్ట్ ఏం చేయాలి, కేస్ 1 ప్రకారం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 0/0 ప్లస్ 0/0 ఇది సెట్ కాదు. ఫ్యాక్టరైజేషన్ చేద్దామా అంటే ఫ్యాక్టరైజేషన్ కూడా రావట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? అంటే చూడండి, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అయితే మనకు ఇక్కడ ఇచ్చిన లిమిట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది, 0, 0 దగ్గర ఉంటుంది లిమిట్ పాయింట్ అనేది. అంటే దీనికి నైబర్హుడ్ తీసుకున్నట్లయితే ఈ సరౌండింగ్ లో ఎక్కడో నైబర్హుడ్స్ ఉంటాయి. ఇది దీనికి నైబర్హుడ్ అనుకుందాం. ఓకేనా? అంటే ఇప్పుడు 0, 0 నుండి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, అలాంగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్, అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్ అండ్ అలాంగ్ సెంటర్, ఇన్ని డైరెక్షన్లు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఇక్కడ అప్రోచ్ అవుతున్నాం అనుకోండి. లిమిట్ అంటే ఏంటంటే అప్రోచ్ అనమాట. లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనేది దేనికి రీచ్ అవ్వాలి, 0, 0కి రీచ్ అవ్వాలి. ఫంక్షన్ 0, 0కి రీచ్ అవ్వాలి అంటే ఆ పాయింట్ అనేది 0, 0కి రీచ్ అవ్వాలి అంటే మనకు మస్తు డైరెక్షన్, చాలా డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఎక్స్ డైరెక్షన్ ఉంది, వై డైరెక్షన్ ఉంది, ఓకే ఎక్స్ డైరెక్షన్ ఉంది, వై డైరెక్షన్ ఉంది, ఎలాంగ్ సెంటర్ డైరెక్షన్ ఉంది, పారాబోలా డైరెక్షన్స్ ఉంటాయి, హైపర్బోలా డైరెక్షన్స్ ఉంటాయి, ఇలా చాలా డైరెక్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా ఏది రాలేదనుకోండి,
డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే రాలేదు, ఫ్యాక్టరైజేషన్ చేస్తే రాలేదు. రానప్పుడు మనం ఏం చేయాలంటే ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ చూడాలి. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ లిమిట్ ఏమవుతుంది? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓన్లీ y మాత్రమే 0 తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా y ఈజ్ ఈక్వల్ టు a తీసుకున్నప్పుడు ఏమైంది? f ఆఫ్ x మిగిలింది. ఆ విధంగా y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కేస్ తర్వాత అదే ప్రాబ్లంలో ఎలాంగ్ y యాక్సిస్ చేయాలి. ఎలాంగ్ y యాక్సిస్ అంటే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. తర్వాత ఏం చేయాలి? ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, ఆన్సర్స్ ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలాంగ్ x ఈజ్ ఈక్వల్ టు y డైరెక్షన్లో చేయాలి. ఇక్కడ కూడా మనకు లిమిట్ సేమ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు y డైరెక్షన్లో చూడాలి. ఇది సేమ్ వస్తే y స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డైరెక్షన్లో చూడాలి. ఇలా ఈ అన్ని కేసుల్లో మనం ఎన్ని డైరెక్షన్ తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా, అన్నిట్లో మనకు లిమిట్ అనేది సేమ్ ఆన్సర్ వస్తే మనకి ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే ఇచ్చిన క్వశ్చన్కి లిమిట్ అంటాం. అండ్ అన్నిట్లో సేమ్ వచ్చింది కాబట్టి ఈ ఫంక్షన్ని కంటిన్యూటీ ఫంక్షన్ అని అంటాం. ఓకే, లిమిట్ ఆఫ్ ఏ కంటిన్యూటీ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు లాంగ్ క్వశ్చన్ వస్తే మనం ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన ఇన్ని డైరెక్షన్స్ ని చెక్ చేసుకోవాలి. అన్ని డైరెక్షన్స్ లో ఆన్సర్ సేమ్ వస్తుందా లేదా చూడాలి. అన్ని డైరెక్షన్ ఆన్సర్ సేమ్ వస్తే గివెన్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ ఎట్ 0,0 అని రాయొచ్చు. ఒకవేళ రాలేదనుకోండి, ఫస్ట్ 2 దగ్గరనే నాట్ ఈక్వల్ టు వచ్చినాయి, అప్పుడు ఏం చేయాలి? ద లిమిట్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం, అంతే. ఓకేనా? సో చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ముందు ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే లిమిట్ ఇక్కడ y ఉండదు, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి దీన్ని సింగిల్ ఫంక్షన్లకు రాసుకోవచ్చు. అంటే లిమిట్ x టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అవుతుంది. అంటే లిమిట్ x టెన్స్ టు 0, న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది. అంటే లిమిట్ x టెన్స్ టు 0 1 అంటే దాని అర్థం ఏంటి? కాన్స్టెంట్ ఉంది కాబట్టి కాన్స్టెంటే ఆన్సర్ అవుతుంది. లిమిట్ ఆఫ్ 1 ఈజ్ 1 ఓన్లీ, రైట్? ఇది ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంగ్ y యాక్సిస్ చూద్దాం. ఎలాంగ్ y యాక్సిస్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. x 0 అవుతే లిమిట్ y టెన్స్ టు 0 మిగులుతుంది. ఇక్కడ ఏమవుతుంది? x 0 అన్నాం కాబట్టి 0 స్క్వేర్ బై 0 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. అంటే లిమిట్ y టెన్స్ టు 0, న్యూమరేటర్లో 0 ఉంది, డినామినేటర్లో y ఉంది, 0 బై y 0 అవుతుంది. లిమిట్ ఆఫ్ 0 0 అవుతుంది. సో ఇక్కడ రెండు లిమిట్స్ అనేవి డిఫరెంట్గా వచ్చినాయి. x డైరెక్షన్లో లిమిట్ 1 వస్తే y డైరెక్షన్లో లిమిట్ 0 వచ్చింది. దేర్ఫోర్ ఇన్ both the directions limits are different. రెండు డైరెక్షన్స్ లో లిమిట్స్ అనేవి డిఫరెంట్ గా వచ్చినాయి. ఇన్ బోత్ ద డైరెక్షన్స్ లిమిట్స్ ఆర్ డిఫరెంట్. సో బోత్ ద డైరెక్షన్స్ లో లిమిట్ డిఫరెంట్ గా వచ్చాయి కాబట్టి లిమిట్ x, y టెన్స్ టు 0,0 ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. ఓకేనా? ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ ఏం చేసాం ఇక్కడ అన్నది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇక్కడికి వీడియో లెంత్ చాలా అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఇది ఒక ప్రాబ్లమ్ని చూసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకో 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి లిమిట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్ పైన. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూద్దాం. లిమిట్ x, y టెన్స్ టు 0,0 లిమిట్ x, y టెన్స్ టు 0,0 okay, limit x, y
limit x comma y tends to 0 comma 0 x square y square by x power of 4 plus y power of 4 తీసుకున్నట్లయితే ఒక నిమిషం అండి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి అంటే లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన వాటికే కంటిన్యూటీ ఫంక్షన్స్ అని అంటాం. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే అది కంటిన్యూటీ కాదు, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, డైరెక్ట్గా జీరో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, న్యూమరేటర్లో జీరో వస్తుంది, డినామినేటర్లో జీరో ప్లస్ జీరో జీరో అవుతుంది. 0/0 ఏమవుతుంది, ఫైనల్గా జీరో అవుతుంది. సో ఫస్ట్ కేస్ అప్లికేబుల్ అవ్వట్లేదు. సెకండ్ కేస్ చూద్దామా అంటే ఫ్యాక్టరైజేషన్ అనేది రావట్లేదు కాబట్టి సెకండ్ కేస్ కూడా అప్లికేబుల్ కాదు. మరి మిగిలింది ఏంటి, థర్డ్ కేస్. కేస్ 3లో వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ చాలా చెక్ చేయాలి. కేస్ 3లో వచ్చేసి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ చేయాలి. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎలాంగ్ y యాక్సిస్ చేయాలి. ఎలాంగ్ y అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని చేయాలి. అదేవిధంగా ఎలాంగ్ x ఈజ్ ఈక్వల్ టు y చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు y చేయాలి. ఈ రెండు ఈక్వల్గా వస్తే ఇది చేయాలి. మూడు ఈక్వల్గా వస్తే ఎలాంగ్ ఎక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు వై చెక్ చేయాలి. ఇది ఈక్వల్గా వస్తే ఎలాంగ్ వై స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ చెక్ చేయాలి. ఇది కూడా ఈక్వల్గా వస్తే ఇంకా ఫంక్షన్ తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. అవి ఏం తీసుకోవాలన్నది చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ దగ్గర చూద్దాం. ఓకే, జనరల్గా అయితే మనకి 5 ఫంక్షన్స్ దగ్గరనే ఆన్సర్ అనేది మనకు డిక్లేర్ అవుతుంది. ఆన్సర్ అనేది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చూద్దాం. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అయితే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. y 0 అవుతే దీన్ని ఏమని రాసుకోవచ్చు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, y 0 కాబట్టి మొత్తం పైన 0 బై ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 0 అంటే ఈజ్ ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ 0. సో దీని లిమిట్ 0 వచ్చేసింది. ఓకే, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. నవ్ ఎలాంగ్ y యాక్సిస్ చూద్దాం. ఎలాంగ్ y యాక్సిస్, ఎలాంగ్ y యాక్సిస్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y టెన్స్ టు 0 అవుతుంది. లిమిట్ y టెన్స్ టు 0 అవుతుంది. ఓకే, x 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 బై 0 ప్లస్ y పవర్ ఆఫ్ 4, 0 బై ఎనీథింగ్ 0, లిమిట్ ఆఫ్ 0 0. ఓకే, బోత్ డైరెక్షన్లో సేమ్ వచ్చింది, రెండు డైరెక్షన్లో సేమ్ వచ్చింది కదా అని చెప్పేసి లిమిట్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్ ఇస్ 0 అని రాయొద్దు. ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ డైరెక్షన్ని చెక్ చేయాలి. అది ఎలాంగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనే డైరెక్షన్ని చెక్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డైరెక్షన్ని చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్ ప్లస్లో వై తీసుకోవాలి, వై ప్లస్లో ఎక్స్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ రెండు ఎక్స్లే తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది కాబట్టి ఎక్స్ టెన్స్ టు 0 రాస్తున్నాను. ఓకేనా, రెండు ఎక్స్లే తీసుకుంటున్నాను నేను, వైని కూడా ఎక్స్గా తీసుకుంటున్నాను. ఆవిడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వైర్ ఇంటూ ఎక్స్ స్క్వైర్ బై ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. సో డినామినేటర్లో 2x పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఎక్స్ పవర్ ఆఫ్ 4 క్యాన్సిల్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/2 అవుతుంది. లిమిట్ ఆఫ్ 1/2 1/2 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, in along x direction we got y is equal to 0, means limit as 0. Along y axis also we got limit as 0, but along x is equal to y the answer is 1/2, right? అంటే ఇక్కడ రెండు డైరెక్షన్లో ఆన్సర్ 0 వచ్చినప్పటికీ మూడో డైరెక్షన్లో ఆన్సర్ మాత్రం 1/2 వచ్చింది. అంటే అన్ని డైరెక్షన్లో ఆన్సర్ ఈక్వల్గా వస్తేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటాం. ఆ లిమిట్ కంటిన్యూటీ ఎట్ 0,0 అని చెప్తాం. 0,0 దగ్గర కంటిన్యూటీ అవుతుందని చెప్తాం. కానీ ఇక్కడ రెండు డైరెక్షన్లో 0 వచ్చింది, బట్ థర్డ్ డైరెక్షన్లో వచ్చేసి 1/2 వచ్చింది. therefore limit of a function of limit of a given function limit of given function, okay, limit of given function is not equal in all the direction,
ఈజ్ నాట్ ఈక్వల్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ఇలా రాయాలండి. మీరు రాసినప్పుడు మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ హెన్స్ లిమిట్ ఆఫ్ x, y tends to 0, 0 x square y square by x power of 4 plus y power of 4 does not exist. ఇంకా 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఆ 4-5 ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఒక్క ప్రాబ్లం ట్రై చేయండి. ఇక్కడ 5th ప్రాబ్లం హోంవర్క్ ప్రాబ్లం అనుకోండి. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రై చేయండి. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవ్వదా? ఎగ్జిస్ట్ అవుతే ఆన్సర్ ఏమవుతుంది, ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లిమిట్ x, y tends to 0, 0 y cube by x plus 1 ఇంటూ y మైనస్ 1 అనే క్వశ్చన్ ఉంది. సో దీనికి ట్రై చేయండి, ఓకేనా? సో నార్మల్గా ట్రై చేయండి, అన్ని రకాలుగా ట్రై చేయండి, దీని ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఓకే, ఇది హోంవర్క్ అండి. మనకి ఇంకా 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆ 4-5 ప్రాబ్లమ్స్తో పాటు దీన్ని కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవ్రీ సండే నేను ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. SEM-1కి సంబంధించిన వీడియోని కంపల్సరీగా ఎవ్రీ సండే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మన ఫస్ట్ వీడియో అండి, SEM-1కి సంబంధించింది. ఆల్రెడీ సిలబస్ ఇంట్రొడక్షన్, సిలబస్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చేసి టాపిక్ 1కి సంబంధించిన వీడియో. మన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని అన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ పేపర్ బేస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు మెటీరియల్లో కానీ సిలబస్లో కానీ ఉన్న ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయను. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు, ఆ ఏరియాకి సంబంధించిన క్వశ్చన్స్ని మాత్రమే ఎక్కువగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.